నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌకలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా కోల్కతా అత్యాచార నిందితుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు జడ్జించే సుప్రీంకోర్టు జడ్జించే సిగ్గు సభ్య సమాజం కలిగించిన విధంగా అమ్మాయిల బాధ్యతలు జరుగుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడమా, సిగ్గు ప్రభుత్వాలు స్పందించకపోవడమా, విచారణ చేపట్టాలి. సుప్రీంకోర్టు జడ్జించే స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కఠినంగా శిక్షించాలి నిందితులను వెంటనే, శిక్షించాలి కఠినంగా నిందితులను వెంటనే, నిందితులను కఠినంగా శిక్షించాలి, శిక్షించాలి నిందితులను కఠినంగా విచారణ చేపట్టాలి. సుప్రీంకోర్టు జడ్జించే విచారణ చేపట్టాలి. సుప్రీంకోర్టు జడ్జించే BDS, POW సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ నడి ఒడ్డున నిందితుడి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఇన్ని రోజులు గడుస్తూ ఉన్న విద్యార్థిపై నిందితుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా వాళ్లకు ఎటువంటి శిక్షను కూడా ఇప్పటి వరకు చేయడం సిగ్గుచేటు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అని చెప్పు ప్రగల్భాలు పలుకుతున్నాయి ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా విద్యార్థుల మీద, విద్యార్థినుల మీద, అమ్మాయిల మీద, మహిళల మీద ఇప్పటికి కూడా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, దేశవ్యాప్తంగా ఘోరాలు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. చాలా సిగ్గుచేటు. వెంటనే సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఈ చట్టాలు అనేవి రాజకీయ లబ్ధిదారులకు, అదేవిధంగా రాజకీయంగా, అదేవిధంగా సంపన్న వర్గాలకు మాత్రం వాళ్ళ చిట్టాలుగా మారినవి ఉన్నాయి. ఆ విధంగా కాకుండా పేదవాళ్లకు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కూడా సుప్రీంకోర్టు జడ్జి ఖచ్చితంగా న్యాయ విచారణ చేపట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలి. దాదాపు 10 రోజులు గడిచినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఒక మహిళా డాక్టరు తాను కష్టపడి ఎంతో బాధలకు వచ్చి ఒక డాక్టర్గా తయారైనటువంటి ఆమె ట్రైనీలో ఉండి చివరికి ఆమె ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకొని నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆమె పైన కొంతమంది దుండగులు వచ్చి ఆమెను అత్యాచారం చేసి మానసికంగా ఆమెని కొట్టి, హింసించి, అనేక విధాలుగా చిత్రహింసలు చేసి చివరికి ఆమెని చంపేసినటువంటి ఘటన ఇది చాలా సభ్య సమాజం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళలు బయటకు రావడమే చాలా కష్టము. ఇటువంటి మహిళలు ఈరోజు అనేక సందర్భాల్లో ఈ విధంగా రక్షణలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి మహిళలకు రక్షణ ఎక్కడ కల్పిస్తుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే బేటీ బచావో అన్నాడు, బేటీ పడావో అన్నాడు. అక్కడ చదువుకునే పిల్లలకు రక్షణ లేదు, అక్కడ పనిచేసే పిల్లలకు రక్షణ లేదు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంది అనేది ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి మహిళలకు అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి, అనేక రకాల చట్టాలు ఉంచి వాటిని అమలు చేయడంలోనే చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ సిట్టింగ్ జడ్జి తోటి రాష్ట్ర కోర్టు ద్వారా న్యాయ విచారణ చేయాలి. తర్వాత సుప్రీంకోర్టు ద్వారా ఆధ్వర్యంలో ఈ జడ్జిని నియమించి వాటి ద్వారా విచారణ జరిపించి దుండగులను వెంటనే అరెస్టు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేకపోతే